కడుపులో, ఛాతీలో మంటగా ఉందా? అయితే ప్యాంటాప్ వేసుకొని రిలాక్స్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్! నేను మీ డాక్టర్ తన్మయ్. మామూలుగా మనము టీ, కాఫీ, స్పైసీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ తిన్నప్పుడు మన కడుపులో ఉన్న యాసిడ్ అనేది పైకి రిఫ్లెక్స్ అవుతూ ఉంటుంది. అదే అసిడిటీ. ఒకవేళ మనము రిపీటెడ్‌గా ప్యాంటాప్ తీసుకుంటే ఆ సెల్స్ అనేవి చేంజ్ అయిపోయి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. మామూలుగా మనము ప్యాంటాప్ అనేది ఎక్కువ తీసుకుంటే మన బాడీలో బి12, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అబ్సార్ప్షన్ సరిగ్గా జరగదు. దీనివల్ల మనకి కాళ్ళు, చేతులు తిమ్మిర్లుగా అనిపించటము, ఎముకలనేవి త్వరగా అరిగిపోవటం, నీరసంగా అనిపించటము, లేదంటే ఎర్లీ ఏజ్‌లోనే మనకి జ్ఞాపకశక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. మామూలుగా క్రానిక్ గ్యాస్ట్రైటిస్, అల్సర్స్ ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ ప్యాంటాప్ అనేది కొద్ది రోజుల వరకు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అప్పుడు తీసుకోవటం మంచిదే. దానితో పాటు వైటమిన్ బి12, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వీటి లెవెల్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. కడుపులో మంటకి మనము ఇంట్లోనే కొన్ని హోమ్ రెమెడీస్ తెలుసుకుందాం. జీరా వాటర్ తాగండి, లేదంటే నానబెట్టిన మెంతి సీడ్స్ వాటర్ తాగండి. అలానే పొద్దున్నే లేస్తూనే ఒక అరటిపండు తిని చూడండి. చేంజెస్ మీకు తెలుస్తాయి. థ్యాంక్ యూ. బికాస్ యువర్ బాడీ నోస్ హౌ టు హీల్.